హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని డ్రీమ్ మీకుందా? ఎటువంటి రాత పరీక్షలు, ఇంటర్వ్యూల భయం లేకుండా కేవలం మీ 10వ తరగతి మార్కుల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే ఒక సువర్ణ అవకాశం మళ్ళీ వచ్చేస్తుంది. ఇండియా పోస్ట్ డిపార్ట్మెంట్ నుంచి గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ షెడ్యూల్ 2 ప్రక్రియ శరవేగంగా అయితే జరుగుతుంది. ఈ వీడియోలో నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, జీతం ఎంత ఉంటుంది, అర్హతలు ఏంటి, సిజిపిఏ ఉన్నవారు మార్కులు ఎలా లెక్కించాలి, అసలు అప్లై ఎలా చేయాలి, ఈ జాబ్ కి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఏ తప్పులు చేస్తే రిజెక్ట్ అవుతారు అనే ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్ గా తెలుసుకుందాం. అలాగే అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్, మీ దగ్గర ఉండవలసిన ఇన్ఫర్మేషన్ ఏంటిదో కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ మనకు వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన అంతర్గత ఉత్తర్వుల ప్రకారం జూలై 27 నుండి ఆగస్టు 5 మధ్య వివిధ జిల్లాల్లో మరియు రాష్ట్రాల్లో అంటే నార్మల్ ఖాళీగా ఉన్న పోస్టులు సేకరణ అనేది ప్రక్రియ జరుగుతుందండి. సో ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే అంటే ఆగస్టు 5 నుండి 10th మధ్యలో మనకి అంటే నార్మల్ ఈ జాబ్ గురించి అఫీషియల్ గా మనకి డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ రానుంది. సో ఈసారి మనకి దాదాపు సుమారు 20,000 నుండి 25,000 పైగా ఖాళీలు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇందులో జూన్ 30, 2026 నాటికి ఖాళీ అయిన ఉద్యోగానికి రెసిగ్నేషన్ చేసిన వారు, ప్రమోషన్లు లేదా బదిలీల వల్ల ఖాళీ అయిన పోస్టులతో పాటు గత నోటిఫికేషన్ లో భర్తీ కాని మిగిలిన పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రధానంగా 3 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. నెంబర్ 1 ఏంటంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ BPM. వీరు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ మేనేజ్మెంట్, పోస్టల్ బ్యాంక్ IPPB లావాదేవీల, పోస్టు సేవల మార్కెటింగ్ మరియు కార్యాలయ పర్యవేక్షణ చూసుకోవాలన్నమాట. సో సెకండ్ వన్ ఏంటంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ABPM అంటారు. వీరు పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ విక్రయించడం, ఇంటింటికి వెళ్లి మెయిల్స్ బట్వాడా చేయడం మరియు బ్యాంకింగ్ సేవలు అందించడంలో BPM కి సహాయం చేస్తారు. ఇక మూడోది ఏమిటంటే డక్ సేవక్. సో వీరు సేకరించిన ఉత్తర్వులను షార్టింగ్ చేయడం, మెయిల్ బ్యాగ్స్ హ్యాండిల్ చేయడం మరియు పోస్ట్ ఆఫీస్ పరిధిలోని రోజువారీ పనులను నిర్వహించడం. సో క్లియర్ గా అర్థమైందా? సో 3 పోస్టుల గురించి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి SSC పాస్ అయి ఉండాలి. మీరు ఏ సర్కిల్ అంటే మీరు ఏ రాష్ట్రానికైతే అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్ర స్థానిక భాషను 10వ తరగతిలో ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండడం అనేది తప్పనిసరి. సో మనం తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేస్తే తెలుగు భాష వచ్చి ఉండాలి, కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, గరిష్టంగా 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. వయో సడలింపు కూడా ఉందండి. అంటే నిబంధనల ప్రకారం SC, ST-లకి 5 సంవత్సరాలు, OBC-లకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 నుండి 15 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వచ్చేసి మనకి జీతం మరియు పనివేళల విషయానికి వస్తే చాలా మంది ఇవి తక్కువ అనుకుంటారు, కానీ అసలు ప్రయోజనం వేరే ఉంది. జీతం వివరాలు: BPM పోస్ట్ కి నెలకు 12,000 నుండి 29,380 రూపాయల వరకు ఉంటుంది. ABPM మరియు డక్ సేవల పోస్టులకి 10,000 నుండి 24,470 వరకు ఉంటుందండి. సో రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే పని వేళలు ఉంటాయి. కాబట్టి మిగిలిన సమయాన్ని మీరు ఇతర గ్రూప్స్, సివిల్స్ లేదా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి అద్భుతంగా ఉపయోగించవచ్చు. సో ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రతి సంవత్సరం 3% ఇంక్రిమెంట్ ఉంటుంది. అలాగే DA, గ్రాట్యుటీ, ఇంకా చాలా బెనిఫిట్స్, ఇంకా సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు కూడా ఉంటాయండి. సో మనకి ఈ ఉద్యోగానికి 2 ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. రెసిడెన్స్ రూల్ అండి. మీరు ఏ పోస్ట్ ఆఫీస్ పరిధికి ఎంపిక అవుతారో తప్పనిసరిగా అదే గ్రామంలో లేదా పోస్ట్ ఆఫీస్ పరిధిలోనే మీరు నివాసం ఉండాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎంపిక ప్రక్రియ కేవలం 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. ఒకవేళ మీ 10వ తరగతి మెమోలో మార్కులకు బదులుగా CGPA లేదా గ్రేడ్ పాయింట్ ఉంటే మీ గ్రేడ్ పాయింట్ ని 9.5తో మల్టిప్లై చేయాలి. సో వచ్చిన ఫలితాన్ని మీరు అప్లికేషన్ లో మార్కులుగా ఎంటర్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 పాయింట్స్ వచ్చాయండి అనుకోండి, అంటే 10 CGPA వచ్చింది అనుకోండి. సో 10 × 9.5 అంటే 95% మార్క్స్ అన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కులను గ్రేడులుగా మార్చకూడదు, గ్రేడ్స్ నే మార్కులుగా మార్చాలి. ఓకేనా? క్లియర్ గా అర్థమైందా? సో నెక్స్ట్ దరఖాస్తు ఫీజు అనేది సో మహిళలు, SC, ST, PWD మరియు ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు పూర్తిగా ఉచితం. జనరల్ అంటే OBC, అన్రిజర్వ్డ్ కేటగిరీ జనరల్, OBC మరియు ఇంకా EWS కేటగిరీకి చెందిన పురుషులకు మాత్రమే 100 రూపీస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఓకేనా? సో సింగిల్ సర్కిల్ రూల్ అంటే ఒక అభ్యర్థి ఒకే సర్కిల్ అంటే ఒకే రాష్ట్రంకి మాత్రమే అప్లై చేయడానికి అర్హులు. మీ దగ్గర డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఇప్పుడు ఆన్లైన్ దరఖాస్తుల ఆధారంగా సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ గా మెరిట్ లిస్ట్ తీస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ సమయానికి లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి పొందిన మీ దగ్గర మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాలి. గుర్తుంచుకోండి, ఎంపికైన వారికి 3 రోజుల ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 10th మార్కులు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి మార్కులు వచ్చిన వారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సో అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్సైట్ లో రాగానే మొబైల్లోనే స్టెప్ బై స్టెప్ ఎలాంటి తప్పులు లేకుండా ఎలా అప్లై చేయాలో మన ఛానల్లో పూర్తిగా వీడియో తీసుకొస్తాను. సో ఈ అప్డేట్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.